హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంట్లో కార్తీక మాసంలో ఉసిరికాయల మీద చక్కగా ఒత్తులు పెట్టుకుని ఇది చక్కగా చేసుకున్న వీడియో కూడా పోస్ట్ చేసా. ఇంకా ఇవాళ వంట విషయానికి వస్తే కందిపప్పు అయితే కడుగుదామని తీశాను. దేనికంటే మామిడికాయలు కోసుకున్నా తయారు చూస్తే ఇది కొద్దిగా తీపి వచ్చింది. బట్ చేయాలి కదా ఏదో ఒకటి. కొద్దిగా నిమ్మకాయ పిండుతా, కొంచెమే తీపిలేండి. ఈ మామిడికాయ పప్పు అయితే వేసేస్తున్నా ఫస్ట్. ఆ తర్వాత ఇంకొకటి వచ్చి ఈ క్యాబేజీ అయితే కోసించుకున్న క్యాబేజీ టమాటా కలిపి పచ్చడి. ఇదేమో చారులోకి అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా, వచ్చేసేయండి. సో పప్పు అయితే నీట్గా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ మామిడికాయ ముక్కలు, అసలు అయితే మామిడికాయ ముక్కలు చిన్న గిన్నెలో పెట్టేస్తాను అనమాట. అంత పులిపోయిన లేదు, ఈజీగానే ఉడికిపోద్దులేండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాము. సో పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇవాళ ఉసిరికాయతో ఇలా చక్కగా ఇలా చేసుకున్నాను అనమాట. గొబ్బొత్తులు పెట్టుకుని ఇట్లా ఇవన్నీ అయితే ఫుల్ వీడియో నేను పెడుతున్నాను. ఈ కుందులు అయితే నిన్న ఓమన్ వచ్చి బాగుందని తీసుకున్నానండి. నాకైతే బాగా నచ్చినాయి, అందుకని తీసుకున్నాను అనమాట. ఇక్కడ శివలింగం కూడా పసుపుతో చేసుకున్నాను. ఇది ఫుల్ వీడియో ఎలా చేశాను ఏంటని మొత్తం అయితే పెడతాను. సో ఇప్పుడు ఒక పొయ్యి మీద అయితే ఇలా పప్పు వేసేసుకున్నాను. ఒక పొయ్యి మీద అయితే అన్నం కొద్దిగా తగ్గించుకుని, ఈ మధ్య ఎందుకో బిరుసు వస్తుందని అయిపోయింది. ఇంకొక విజిల్ వస్తే కట్టేయచ్చు. ఇది అవ్వంగానే ఇప్పుడు క్యాబేజీ పచ్చడి అయితే వేసేస్తా. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో ఇంకొక పొయ్యి మీద అయితే ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇవాళ ఫాస్ట్గా అయిపోవడానికి చూస్తున్నా. ఏంటో కొంచెం నీరసంగా ఉంది. పూజ అయ్యేసరికి లేట్ అయింది, ఏం తినలేదు. సో ఫాస్ట్గా అయిపోవాలి కదా. సో పచ్చిమిరపకాయలు అలానే టమాటాలు క్యాబేజీ 3 అయితే ఒక్కసారి వేసేస్తున్నాను నేను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాక ఉప్పు వేసుకుని మూత పెట్టేస్తాను. తర్వాత ఏవేయాలో చెప్తానండి. మీరందరికీ ఇవాళ పూజ అయిపోయిందా, గుడికి వెళ్ళి వచ్చేసారండి. సో కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. అలానే కొంచెం జీలకర్ర, 2 మెంతి కింద వేసుకుంటున్నాను. 2 ఎక్కువ వేయలేదు, చూసారా లేదా. ఇప్పుడైతే ఇలా బాగా కలబెట్టుకున్నాం కదా, మూట పెట్టేసుకున్నామండి. బాగా తొందరగా మగ్గిద్ది కొంచెం కూర్చుంటాను. సో ఒక్కసారి అయితే తీసి కలబెట్టుకున్నాం అనమాట. ఇవాళ పొద్దున్న ప్రసాదం కింద అయితే చక్కెర పొంగలి వడపప్పు దీపం వెలిగించుకున్నా కదా. సో అందుకని సో ఈ కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. ఇది కూడా ఎక్కడి దాకా అయిందో చూసేద్దామా. అబ్బో ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడైతే కొద్దిగా చింతపండు వేసేసుకున్నా, ఎక్కువ వేయలేదు ఎందుకంటే టమాటా వేసే కాబట్టి. అలానే నెల్లి బొయ్యి బాగా ఓకే బాగానే ఉంది. ఓకే అన్ని ఎల్లుల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. వేగిపోయినాయండి ఆల్మోస్ట్. ఇంకొక 2 నిమిషాలు నుంచి కట్టేసుకున్నారు, మిక్స్ చేసుకున్నాం. యాక్చువల్గా అయితే నేను ఇందులో కొత్తిమీర కరివేపాకు వేస్తాను. కొత్తిమీర అయిపోయింది, కరివేపాకు కూడా అయిపోయింది. సో ఇవాళ వెళ్ళి తెచ్చుకోవాలి కూరలు మళ్ళీ. సో ఇది కూడా విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా చాలండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సో ఇది కూడా ఇంకొక 5 నిమిషాలు వేసాక పొయ్యి కట్టేసుకున్నాం. ఈ 2 చల్లారేలోకి చారు పెట్టేసుకున్నాం. చారు చూపించక్కర్లేదు కదా, యాజ్ యూజువల్ ఎప్పుడు పెట్టేదే కదండి. పప్పు కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి. అలానే ఉప్పు కారం వేసేసుకొని చక్కగా ఎల్లుల్లిపాయ తాలింపు వేసుకుందాం. పప్పులో వరకే కరివేపాకు ఉందన్నమాట. పులుపు ఎక్కువ లేకపోతే లాస్ట్ నిమ్మకాయ పిండుకుందాం అనుకుని ఫిక్స్ అయిపోయాము. ఈ పప్పు తాలింపుతో పాటు ఇప్పుడు చల్లమిరపకాయలు కూడా ఏం చేస్తాను. అలానే ఈ క్యాబేజీ పచ్చడి మిక్సీలో వేసుకుని అయితే ఇలా రుబ్బేసుకున్నాను. ఇక గిన్నెలో తీయటమేనండి, అయిపోయింది పచ్చడి పని. చారు సో పప్పులో అయితే తాలింపు వేసేసుకున్నాను. నేనైతే దీంట్లోకి ఎల్లుల్లిపాయ తాలింపు, ఎల్లుల్లిపాయ కరివేపాకు పప్పులో వరకే ఉందన్నమాట, అందుకనే గిన్నెక లేదు అని చెప్పాను. సో కొంచెం ఇంగు కూడా వేసేసుకుంటాను. సో కొంచెం ఇంగువ లాస్ట్లో వేసే ముందు వేస్తే మాడకన్నా ఉంటుంది. కొంచెం ఇంగువ అయితే వేసేసుకుని పప్పులో వేసేద్దాం. కాడిపోతుంది. వేసేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దామండి. సో ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. అలానే ఇంకో పొయ్యి మీద చారు మసులుతుంది. అలానే ఇంకో పొయ్యి మీద అయితే చల్లమిరపకాయలు వేయించుకున్నాము. పప్పులోకి వాళ్ళకి అందులో మామిడికాయ పప్పులోకి ఇంకా ఇష్టం అనమాట. కొద్దిగా ఊరమిరపకాయలు అంటారు. సో ఈ దీన్నే అండి ఊరమిరపకాయలు అంటారు, చల్లమిరపకాయలు అంటారు. ఇవి ఏగినట్టే ఉంటాయి ఒకసారి, కానీ ఏగవండి బాబు. అది కొంచెం సమసగం మీద వేయించుకుంటే మంచిగా ఏగుతాయి. కాకపోతే మరీ డీప్ ఆయిల్ అయితే వేయనండి, నేను ఇట్లానే వేయిస్తాను. సో ఒక 5 మినిట్స్ వేగాక ఇంక అయిపోయినట్టే అండి. ఈ పప్పు కూడా ఇంకా ఒక ఉడికి రావాలి. చారు ఇవాళ ఇంతేనండి వంట. నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోకండి.